అవన్నీ చూసే నాకు చిరాకు వచ్చింది. ఈ దేశాన్ని అంటే మీకు మంచి ఆలోచనలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సపోర్ట్ చేయకూడదు? ఇప్పుడు ఆయన కూడా మీరు అన్నారు ఈజ్ ఆనెస్ట్ టు ది కోర్ అని. సరే, ప్రజలకు కూడా చాలా వరకు తెలుసు ఆయన గురించి. సో మీకు కొన్ని మంచి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆయనకి మీరు ఎందుకు సపోర్ట్ చేయకూడదు? అంటే ప్రజారాజ్యంలో కలిసి ఏ విధంగా అయితే పనిచేశారో మీరు అటువంటి ఆలోచన. నేను ఎందుకంటే నేను కళ్యాణబాబు పనిచేస్తానా అనేది భవిష్యత్తు అది. కానీ నేను ప్రస్తుతానికైతే అసలు టోటల్ యాక్టివ్ మొన్నటిదాకా ప్రొఫెషనల్గా చాలా హెక్టిక్ పనిచేశాను. ఒక ఆల్మోస్ట్ ఒక 8 years 6 years హార్డ్ వర్క్ చేశాను. సో అసలు నేను హౌ టు లివ్ మై సెల్ఫ్ అనేదే నాకు వేరే ప్రాబ్లం వచ్చింది. కానీ ఇప్పుడు నేను కళ్యాణబాబుతో పనిచేయాలా, అన్నయ్యతోనే కలిసి ఉండాలా అనేది నాకు ఏ డెసిషన్స్ లేవు. కళ్యాణబాబు అన్నయ్య వచ్చి నాకు పని చేయి అంటే నేను 100% పనిచేస్తాను కళ్యాణబాబుకి. సో నాకు ఆయన నుంచి ఆఫర్ రావాలంటారా? నేను వెళ్ళొచ్చు, నాకు ఆ ఈగో ఏం లేదు ప్రస్తుతానికి. ఇంకా ఆ దిశగా ఏమి మా తమ్ముడికి ఎప్పుడు నా సపోర్ట్. అంటే ఒకటైతే వాస్తవం కదా సార్, అంటే పాలిటిక్స్లో మీరు అన్నారు ప్రజారాజ్యం ఫెయిల్యూరుని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ కొంతమంది రాంగ్ గైడెన్స్ అన్నారు. సో ఇటువంటి పరిస్థితి జనసేనకు కూడా వచ్చే అవకాశం ఉంది కదా. అందువల్ల ఒక టీం వర్క్ అనేది ఉండాలి కదా. కాబట్టి అంటే లైక్ మైండెడ్ పర్సన్స్ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కదా. తెలియదు ఇంతవరకు అయితే నన్ను కళ్యాణబాబు అయితే ఏం పిల్లలేదు. అలాగే నేను కూడా వెళ్ళాలని చొరవ చూపించలేదు. ఇంకా టైం ఉంది కదా, ఇంకా 2019 ఎలక్షన్స్ కదా, ఈలోగా తను కూడా సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. సో రేపు పొద్దున ఎప్పుడైనా ఈ పన్ను నాకు చేసి పెట్టు అనో, లేకపోతే నేను ఈ పని చేస్తానో నేనన్నా వెళ్ళొచ్చు, నన్నన్నా వాడు పిలిపించవచ్చు. ఈ రెండు కాకుండా ఇంకేదైనా కూడా జరగచ్చు. సో ప్రస్తుతానికి వెయిట్ అండ్ సీ కూడా కాదు, జస్ట్ ఐఎమ్ జస్ట్ రిలాక్సింగ్ మై సెల్ఫ్.